భారతదేశంలోనే టాప్ 5 శక్తివంతమైనటువంటి వ్యక్తులలో, నాయకులలో, రాజకీయ నాయకులలో నారా చంద్రబాబు గారు ప్లేస్ని సంపాదించుకున్నారు. ఇండియా టుడే మ్యాగజైన్ రాసినటువంటి ఒక కథనం ప్రకారంగా భారతదేశంలోని శక్తివంతమైనటువంటి లీడర్స్ అలాగే రాజకీయ నాయకులు వ్యక్తులలో ఇప్పుడు నారా చంద్రబాబు గారు 5వ స్థానంలో నిలిచారు. అసలు టాప్ 1లో ఎవరున్నారు, టాప్ 5 లిస్టులో ఎవరున్నారు, టాప్ 10లో ఎవరున్నారు అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాన్ గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే. నమస్తే. ఇండియా టుడే మ్యాగజైన్ రాసినటువంటి ఒక కథనం ప్రకారంగా భారతదేశంలోని శక్తివంతమైనటువంటి వ్యక్తుల్లో టాప్ 5లో నారా చంద్రబాబు గారు నిలిచారు. టాప్ 1లో నరేంద్ర మోదీ ఉన్నారు. అసలు టాప్ 5లో ఎవరున్నారు, టాప్ 10లో ఎవరెవరికి ప్లేస్ దక్కింది అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. దాని గురించి మీ విశ్లేషణ ఏంటి? ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి అభినందనలు తెలుపుతూ, ఎందుకంటే ఇండియా టుడే మ్యాగజైన్ వాళ్ళు ఇచ్చిన కథనంలో చంద్రబాబు నాయుడు గారికి 5వ స్థానం దక్కింది. అంటే మొత్తం భారతదేశంలో నెంబర్ 1లో నరేంద్ర మోదీ గారు ఉన్నారు, భారతదేశ ప్రధాని. అంటే వీళ్ళందరూ కూడా అత్యంత శక్తివంతమైన నాయకులు. ఓకే, రాజకీయ నాయకులు రెండు. రెండవ స్థానంలో మోహన్ భగవత్, 3వ స్థానంలో మనకి అమిత్ షా గారు ఉన్నారు, 4వ స్థానంలో రాహుల్ గాంధీ చిత్రంగా, 5వ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు, 6 నితీష్ కుమార్ అండి, 7 యోగి ఆదిత్యనాథ్, 8 స్టాలిన్, 9 మమతా బెనర్జీ, 10 అఖిలేష్ యాదవ్. సో ఈ 10 మంది చాలా శక్తివంతమైన నాయకులు అని. అంటే మనం చూసుకుంటే ప్రయారిటీ వైజ్ చూసుకున్నాం అనుకోండి, డెఫినెట్ గా 5th ప్లేస్లో ఆయన వచ్చారు అంటే చాలా గొప్ప విషయమే. అంటే జాతీయ నాయకుల్ని వెనక్కి నెట్టి అసలు చంద్రబాబు గారు టాప్ 5లో నిలవడం అనేది అది నేను చెప్పొచ్చేది. ఎందుకంటే మోదీ అఫ్ కోర్స్ ఆయన 3వసారి ప్రధానమంత్రి అయ్యారు, ఆయన నెంబర్ 1. నెంబర్ 2 మోహన్ భగవత్, ఆయన కూడా RSS కి సంబంధించి చాలా ముఖ్య నేత. ఆయనకి చాలా పవర్ఫుల్ నాయకుడు ఆయన కూడా. తర్వాత అమిత్ షా గారు చెప్పక్కర్లా, ఒక కేంద్ర మనకి హోంశాఖ మంత్రులు ఆయన. అంటే ఒక షా అనే పేరే మీకు తెలుసు, వాళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయి అంటారు ఆ ఇంటి పేరు ఉంటేనే. జనరల్ గా గుజరాతీస్ లో మనం డిటెక్టివ్ నవల్స్ లో కూడా ఈ షా అనే పేరు ఉంటుంది ఎక్కువ. ఓకే, మీరు చూసుకుంటే కనుక అంటే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అని సాధారణంగా. అంటే అందరూ కాదా అంటే అట్లా కాదు, కొంతమందికి అది వస్తుంది, ఆ జీన్స్ అంటారు దాన్ని. ఆ విధంగా హీఈస్ వెరీ ఇంటెలిజెంట్. మీకంటే మనకు తెలిసిపోతుంది ఆయన చూడగానే, ఒక మనిషిని చూడగానే మనకి సాధారణంగా అద్భుతమైన తెలివితేటలు అనిపిస్తాయి చూడండి. అంటే ఆ చాకచక్యం, ఆ నేర్పరితనం వాళ్ళలో ఉంటుంది. మీకు మోదీ గారు అలా అనిపించరు. అంటే హీఈస్ ఏ సాఫ్ట్ పర్సన్ లాగా చాలా నిరాడంబరంగా కనిపిస్తాడు ఆయన. వేరే షా చాలా మనకి ఒక చాకచక్యం, ఒక చాణక్య నీతి ఆయనలో కనిపిస్తుంది మనకి. ఇంకా నెక్స్ట్ 4th రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఈ మధ్యన చాలా పుంజుకున్నాడు. ఆయన కొంతవరకు కాంగ్రెస్ ని బలోపేతం చేశాడని చెప్పొచ్చు. కొన్ని విషయాలు మనం ఒప్పుకోవాలి, అది నచ్చినా నచ్చకపోయినా ఆయన ఎటువంటి స్టాండ్స్ తీసుకున్నా కూడా కొన్ని వర్గాలను ఆయన ఆకట్టుకుంటున్నాడు. కాబట్టి రాహుల్ గాంధీకి 4th ప్లేస్ వచ్చింది. ఇక 5th ఆంధ్రప్రదేశ్కి చెందిన చంద్రబాబు నాయుడు గారు రావడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒక నేషనల్ లీడర్స్తో పోటీ పడుతూ, అంటే వాళ్ళు నేషనల్ వైడ్, హీఈస్ ఓన్లీ ఏమనాలి కంటైన్ టు, అంటే ఒక రాష్ట్రానికి ఆయన పరిమితమైన ఒక నాయకుడు. కానీ ఆయన మొత్తం భారతదేశాన్ని ఆయన ప్రభావితం చేయడంలో ఆయన పేరు 5వ స్థానంలో వచ్చింది. అది చాలా గొప్ప విషయం కదండి. మరి తెలంగాణలో నుంచి ఎవరికి రాలేదుగా. మరి కేసీఆర్ నేను చాలా గొప్పవాడిని అంటాడు కదా, కేసీఆర్ పేరు రాలేదు. అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి అసలు ఎవరి పేరు లేదు, చంద్రబాబు గారి పేరు ఒక పేరే. అంటే మనకి ఎందుకు చెప్తున్నామంటే ఎప్పుడూ కూడా చక్రం తిప్పేది చంద్రబాబు అనేది. అందుకే గతంలో చూసుకుంటే ఆయన దేశ రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పారు. ఇప్పుడు కూడా ఈ రోజు మోదీ తర్వాత ఆయనే కదా. అంటే ఒక మొత్తం జాతీయ పార్టీల పరంగా, అంటే బీజేపీ కూటమిలో ఉంటూ హీఈస్ వెరీ పవర్ఫుల్ అయ్యాడు ఆయన ఈరోజు. ఎందుకంటే ఆయన మాటకు ఒక విలువ ఉంది.
కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 5వ స్థానం రావడం అనేది చాలా అద్భుతమైన విషయం మనం చెప్పాలంటే. అంటే తెలుగు వాళ్ళుగా మనం గర్వించాలి ఆ విషయానికి. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు వ్యక్తి. ఫస్ట్ మనం తెలుగు భాషకి ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. ఆ ప్రాధాన్యత క్రమంలో ఈయన 5వ స్థానం రావడం అనేది చాలా మెచ్చదగ్గ అంశం. ఇకపోతే 6వ స్థానం నితీష్ కుమార్కి వచ్చింది. ఓకే, నితీష్ కుమార్ కూడా మంచి నాయకుడే. కాకపోతే ఏంటంటే ఆయన కొంచెం ఫికిల్ గా ఉంటాడు. అంటే స్థిరత్వం తక్కువ ఆయన. రాజకీయ స్థిరత్వం లేదు, అస్థిరత్వం ఎక్కువ ఆయన తోటి. అందుకని ఈరోజు మోదీ ఎక్కువ హీస్ రిలయింగ్ ఆన్, అంటే ఎక్కువ ఆయన చంద్రబాబు నాయుడిని నమ్ముకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు భుజం మీద ఎవడైనా తలవాల్చొచ్చు నమ్మి. నితీష్ కుమార్ని నమ్మి మనం చేయి పట్టుకుని నడవలేం. అది తేడా. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సింది ఏంటంటేనండి, తొందరపాటు ఉండద్దు. ఇప్పుడు అవసరాలకు మనం మారిపోకూడదు. నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమో రాష్ట్ర ప్రజల కోసమో ఓకే ఈ నిర్ణయం తీసుకున్నా తప్పులేదు, అందరూ హర్షిస్తారు అనుకున్నప్పుడు మనం ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అంతేగాని నా అవసరం కోసం, నా వ్యక్తిగత అవసరాల కోసమో లేకపోతే నేను వ్యక్తిగతంగా బాగుపడటం కోసమో మనం సడన్ చేంజెస్ చేయకూడదు రాజకీయాల్లో. అంటే ముఖ్యంగా మనం ఒకళ్ళతోటి మనం కలిసి వెళ్ళేటప్పుడు ఒక పార్టీతోటి అది ఎక్కువ నితీష్ కుమార్ చేస్తారు. తర్వాత 7 యోగి ఆదిత్యనాథ్. అసలు మన లెక్క ప్రకారం అయితే యోగి ఆదిత్యనాథ్కి 6వ స్థానం ఇచ్చినా తప్పలేదు. మరి అంటే వాళ్ళు ఏ అంశాలు వాళ్ళు పరిగణనలోకి తీసుకున్నారో మనకి తెలియదు. అంటే ఆయన ఒక ధైర్యంగా, అసలు నిజంగా నిరాడంబర జీవి ఎవరు అంటే దేశ రాజకీయాల్లో ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్, సందేహమే లేదు. చాలా సింపుల్ గా ఉంటాడు ఆయన. అంటే ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా ధైర్యంగా తీసుకుంటాడు. సో నెక్స్ట్ మనకి స్టాలిన్ అండి, తమిళనాడు ముఖ్యమంత్రి. మరి స్టాలిన్కి ఏ బేస్ లో వచ్చిందో మనకు తెలియదు. అసలు ఏ ప్రాతిపదికన ఇప్పుడు ఇండియా టుడే మ్యాగజైన్ భారతదేశంలోనే శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా ఈ 10 మందిని ఎన్నుకుంది అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఏమైనా సర్వే చేసి ఉండొచ్చండి. సర్వేలు చేసి, ఇప్పుడు రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రంలో సర్వే చేసి సర్వే ప్రాతిపదికన వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ని బట్టి ఇది ఇచ్చుండొచ్చు, ఈ వరుస క్రమంలో వీళ్ళు ఉన్నారు అని. సో ఆ రకంగా తమిళనాడులో మేబీ స్టాలిన్కి మంచి ఓటింగ్ శాతం వచ్చి ఉండొచ్చు. అంటే వాళ్ళు తీసుకుంటారు కదా, శాంపిల్స్ తీసుకుంటారు కదా, ఆ రకంగా స్టాలిన్ నిల్చుని ఉండొచ్చు. యాక్చువల్గా స్టాలిన్ చెప్పాలంటే అంత రాజకీయాల్లో పెద్ద ముద్ర వేసిన వ్యక్తి ఏం కాదు, కరుణానిధి లాగా. కాకపోతే వీళ్ళు ఆ లెగసీని వీళ్ళు కొనసాగిస్తూ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా తండ్రి పేరు చెప్పి ద్రవిడ వాదనలు వాళ్ళు ఫాలో చేస్తూ మేము హిందూ దేవుళ్ళని నమ్మం అంటూ వాటి మీద వెళ్ళి బతికేస్తున్నారు. ఇకపోతే 9 మమతా బెనర్జీ. మేబీ మమతకి ఇంకా అంత ఉంది అంటే ఆశ్చర్యంగా ఉంది మనకి. అసలు ఆ డాక్టర్ కేసులో ఇంతవరకు ఏమీ అది రానే లేదు బయటికి. ఆ డాక్టర్ హత్య, ఎంత క్రూరంగా చేసిన హత్య విషయంలో అది ఏమైందో మనకు తెలియదు. మరి అటువంటి మమతకి ఈరోజు 9వ స్థానం రావడం మాత్రం అంత ఆనందపడాల్సిన విషయం అయితే కాదు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అఖిలేష్ యాదవ్. అఖిలేష్ యాదవ్ కూడా పెద్ద గొప్ప నాయకుడు ఏం కాదు, కాకపోతే ఆయన కూడా తండ్రి పేరు చెప్పుకుని బతికేస్తాడు ఆయన. మరి ఏం సంచలన నిర్ణయాలు తీసుకున్నాడో మనకైతే తెలియదు. మొత్తం మీద ఇండియా టుడే సర్వే అనేది కొంత బాగా ఉంది, కొంత బాగా లేదు. అంటే మంచి చెడుల మేలు కలయికలాగా ఉంది అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.